ఉత్పన్న ఏకాదశి రోజు భక్తితో చేసే దీపారాధన, మంత్రజపం, తులసీదళం సమర్పణ జన్మజన్మల పాపాలను దహనం చేస్తుంది. విష్ణుమూర్తి స్వయంగా ప్రసన్నమయ్యే రోజు. అలాగే లక్ష్మీదేవి కరుణా కటాక్షం లభించే అపూర్వమైన రోజు. ఈ రోజు పుట్టిన ఏకాదశి దేవతే స్వయంగా పాపాల్ని నశింపచేస్తుంది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలో నవంబర్ 15న వచ్చింది. పైగా శనివారంతో కలిసి రావడం వల్ల ఈ రోజు మరింత ప్రత్యేకమైన రోజు. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వాటిలో మొదటిదే ఉత్పన్న ఏకాదశి. ఏకాదశి దేవత పుట్టినరోజు. భూలోకాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి నుంచి స్వయంగా ఏకాదశి దేవత అవతరించిన రోజు ఉత్పన్న ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన శరీరంలోని తేజస్సు నుంచి ఒక శక్తి వెలువడింది. ఆ శక్తి పేరే ఏకాదశి దేవి. అప్పుడు ఈ దేవత మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. ఏకాదశి దేవత భక్తులను రక్షించే శక్తి. అందుకే ఈరోజు పాప పరిహార తిథిగా పరిగణించబడింది. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని చేసే ముందు రోజు దశమి సాయంత్రం నుంచి నియమాలు ప్రారంభమవుతాయి. రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. ఉత్పన్న ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా విష్ణుమూర్తి విగ్రహం ముందు దీపారాధన చేయాలి. 5 రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. పూలు, తులసీదళం సమర్పించి విష్ణు అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు నేతి దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంపద ప్రవాహం పెరుగుతుంది. శని అనుగ్రహం పొందటానికి ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం శుభప్రదం. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి రోజున పేదలకు ఆహారం పెట్టడం ద్వాదశి పరిహారంగా పరిగణిస్తారు. ఉత్పన్న ఏకాదశి రోజు అన్నం, పప్పు దినుసులు, ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. ఉపవాసం చేయలేని వాళ్ళు పళ్ళు, పలహారాలు తీసుకోవచ్చు. ఉత్పన్న ఏకాదశి రోజున ఒక్క చుక్క నీరు తాగకుండా ఉపవాసం ఉంటే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. ఉత్పన్న ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించిన, అంబరీషుడు కథ చదివినా విన్నా విష్ణుమూర్తి కృప తప్పకుండా ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతం మహిమను చూపించే అంబరీషుని కథ గురించి తెలుసుకుందాం. అంబరీషుడు అనే మహారాజు శ్రీ మహావిష్ణువు భక్తుడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పూజ చేసి భక్తులకు అన్నదానం చేసేవాడు. అలా ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఒకసారి అంబరీషుడు ఏకాదశి ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు ఉపవాస విరమణకు సిద్ధమయ్యాడు. అప్పుడే దుర్వాస మహర్షి అంబరీషుని రాజభవనానికి వచ్చాడు. భక్తితో అంబరీషుడు ఋషిని ఆహ్వానించాడు. భోజనానికి ముందు దుర్వాసుడు స్నానానికి వెళ్ళాడు. దుర్వాస మహర్షి ఎంతసేపటికి రాలేదు. ద్వాదశి సమయం ముగిసిపోతుంది. ద్వాదశి సమయంలో ఉపవాసం విరమించి వ్రతం పూర్తి చేయకపోతే దోషం వస్తుంది. విష్ణు భక్తుడు అయిన అంబరీషుడు ఒక్క చుక్క తులసి దళం నీళ్లతో వ్రతాన్ని విరమణ చేశాడు. అంతలో దుర్వాస మహర్షి జ్ఞానంతో తెలుసుకుని అంబరీషుడి దగ్గరికి వచ్చి కోపగించుకున్నాడు. ఎన్నో శాపనార్థాలు పెట్టాడు. నా కోసం వేచి చూడకుండా నువ్వు తులసి నీళ్లు సేవిస్తావా? నిన్ను శిక్షించకపోతే నా తపస్సుకు విలువలేదు అంటూ దుర్వాసుడు తన జటల నుంచి ఒక క్రూర భయంకరమైన రాక్షసిని సృష్టించాడు. కానీ అంబరీషుడు స్థిరంగా నిలబడ్డాడు. ఏ భయము లేకుండా విష్ణువుని ధ్యానించాడు. వెంటనే సుదర్శన చక్రం ప్రత్యక్షమై రాక్షసిని నాశనం చేసింది. ఆ తర్వాత సుదర్శన చక్రం దుర్వాసుడి వెంట పడింది. భయంతో లోకమంతా తిరిగాడు. బ్రహ్మ వద్దకు, శివుడి వద్దకు, చివరికి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి, నేను నా భక్తుల హృదయంలో ఉంటాను. నువ్వు అంబరీషుడి వద్దే క్షమాపణ చెప్పాలి. అప్పుడే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని దుర్వాసుడికి విష్ణుమూర్తి చెప్పిన వెంటనే దుర్వాసురుడు వెళ్ళి అంబరీషుని క్షమాపణలు కోరుతాడు. అప్పుడు అంబరీషుడు దుర్వాసుడిని క్షమించమని, సుదర్శన చక్రంను శాంతించమని కోరాడు. అప్పుడు సుదర్శన చక్రం దుర్వాసుడి వెంట పడటం ఆగిపోయింది. నీ భక్తి ముందు నేను ఓడిపోయాను అని అన్నాడు దుర్వాసుడు. అప్పుడు అంబరీషుడు తాను అప్పటి నుండి భోజనం చేయలేదని చెప్పి దుర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించాడు.
అలా ఒక సంవత్సరం తర్వాత అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసే సమయంలో దూర్వాస మహర్షి సుదర్శన చక్రం నుండి కాపాడమని అంబరీషుని దగ్గరికి వచ్చాడు. అంబరీషుని భక్తి కారణంగానే ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత ఆకాశమంతా ఎత్తుకు చేరింది. దూర్వాస మహర్షి కోపంతో అంబరీషుణ్ణి రకరకాల జంతువులుగా పుట్టమని శపిస్తే వాటినన్నింటినీ విష్ణుమూర్తి తీసుకుని ఆయన ఎత్తిన జన్మలే దశావతారాలు. ఇదే భక్తి మహిమ. ఏకాదశి వ్రతం వల్ల అంబరీషుడు స్వయంగా విష్ణువు కటాక్షం పొందాడు. పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపం కలిగితే విష్ణుమూర్తి క్షమిస్తాడు. ఉత్పన్న ఏకాదశి రోజున వ్రతం చేసిన వారు పాపములన్నీ దహనమవుతాయి. అలాగే పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు దూరమవుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది.